హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే కెప్టెన్ విజయకాంత్ కన్నుమూత అని చెప్పేసి మనకి ఒక పర్సన్ న్యూస్లోకి రావడం జరిగిందండి. సో ఇతను తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో పొలిటీషియన్ అండ్ సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇతను చనిపోవడం జరిగిందండి. సో ఇతను మరి తమిళనాడు స్టేట్లో ఒక పొలిటికల్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. సో సినిమా రంగంలో దాదాపుగా 150 పైగా సినిమాల్లో ఇతను నటించడం జరిగింది. అనారోగ్య కారణం వల్ల ఇతను చనిపోవడం జరిగిందండి. ఇతను తమిళనాడులోని మధురైలో జన్మించడం జరిగింది. సో ఇతను చనిపోవడం జరిగింది. సో మనము ఇంపార్టెంట్ పర్సన్స్, వార్తల్లో నిలిచిన వ్యక్తులు అనే అంశాల్లో దీన్ని మనం చదువుకోవచ్చు. ఇది చూసినట్లయితే సో ఇతను 1952 ఆగస్టు 25న మధురైలో జన్మించారండి. ఇతను 2005వ సంవత్సరంలో ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఎలాంటి పర్సన్స్ ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, ఏమైనా పొలిటికల్ పార్టీస్ ఎస్టాబ్లిష్ చేశారా, లేకపోతే ఏదైనా సిగ్నిఫికెన్స్గా ఏదైనా ఫౌండేషన్ ఏర్పాటు చేశారా, ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇతను ఫిలిం యాక్టర్తో పాటుగా సో ఒక పొలిటీషియన్ కూడా అండి. ఇతను 2005లో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళంగం అని చెప్పేసి ఒక పార్టీని ఏర్పాటు చేశారండి. సో అది తమిళ అయినా ఇంగ్లీష్ అయినా సో అలానే చదువుకోవాలి. షార్ట్ ఫామ్లో డిఎండికే అని చెప్పేసి అంటామండి. సో డిఎండికే అంటే దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళంగం అని చెప్పేసి అంటాం. ఈ యొక్క పొలిటికల్ పార్టీని 2005 సెప్టెంబర్ 14న ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అయ్యర్ బాగా గుర్తుంచుకోండి. సో 2005 సెప్టెంబర్ 14న ఇతను ఈ పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. 150 పైగా మూవీస్లో సో ఇతను నటించడం జరిగిందండి. ఇతను తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సిఐఎస్ఎఫ్కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నైనా సింగ్ అని చెప్పేసి మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనము సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంటాము. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. దీనికి డైరెక్టర్ జనరల్గా ఒక మహిళను నియమించడం జరిగిందండి. ఆమె నైనా సింగ్ అని చెప్పేసి అంటాం. గతంలో మనము సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి కూడా డిస్కస్ చేసామండి. ప్రజెంట్ మన పార్లమెంటు యొక్క సెక్యూరిటీ బాధ్యతలను తీసుకున్నది సిఐఎస్ఎఫ్ అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగిందండి. సో మనకి ఏదైతే ఉన్నటువంటి పార్లమెంట్లో స్మోక్ బాంబ్ అని చెప్పేసి సో పొగ బాంబుని ఒక దాన్ని ఇటీవల కాలంలో సో అక్కడ గందరగోళ పరిస్థితులను ఏర్పాటు చేసిందండి. కొంతమంది పార్లమెంట్లోకి పాసులు తీసుకొని వచ్చి సో గందరగోళం సృష్టించారండి. ఆ నేపథ్యంలోనే ఏదైతే ఢిల్లీ పోలీస్ కానివ్వండి, సిఐఎస్ఎఫ్ కానివ్వండి, సో మనకి దీనికి సంబంధించిందండి. సో మనకి సిఐఎస్ఎఫ్ కానివ్వండి ఇలా డిస్కస్ చేసామండి మనం. సో గతంలో పార్లమెంటు బాధ్యతలను ఢిల్లీ పోలీస్ వారు, సో అదేవిధంగా మనకి సిఆర్పిఎఫ్ వాళ్ళు, వీళ్ళు లోకల్ పోలీసులు వీళ్ళ పర్యవేక్షణలో ఉండేది. ఇప్పుడు దాన్ని సిఐఎస్ఎఫ్కి అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి బదలాయించారు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి. సో 22వ తారీఖున ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఏంటి సార్ అంటే నైనా సింగ్ రావడం జరిగిందండి. ఈమె 1989 సో బ్యాచ్కి సంబంధించిన ఆమె అండి. రాజస్థాన్ కేడర్కి చెందినటువంటి ఒక ఐపీఎస్ అధికారి. సో ఈమె ప్రజెంట్ ఈ యొక్క సిఐఎస్ఎఫ్కి స్పెషల్ డీజీగా వ్యవహరిస్తున్నారండి. ఇప్పుడు డైరెక్టర్ జనరల్గా నియమించడం జరిగింది. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఆమె పేరు గుర్తుంచుకోండి, నైనా సింగ్. గుర్తుంచుకోవడానికి కూడా ఈజీగా ఉంది. సో ఈ యొక్క సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ని 1969లో ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్ అనేది ఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అదేవిధంగా వీటితో పాటుగా సో మనకి సిఆర్పిఎఫ్ అని చెప్పేసి అంటామండి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. దీనికి డైరెక్టర్ జనరల్గా అనీష్ దయాల్ సింగ్ అనే వ్యక్తి రావడం జరిగింది. అదేవిధంగా ఐటీబీపీ అని చెప్పేసి అంటామండి, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అని చెప్పేసి అంటాం. దీనికి చీఫ్గా రాహుల్ రసగోత్రా అనే వ్యక్తి రావడం జరిగిందండి. రాహుల్ రసగోత్రా అనే వ్యక్తి రావడం జరిగింది. ఎస్ఎస్బి సో ఇది సంబంధించి శాస్త్ర సీమా బాల్ అని చెప్పేసి అంటామండి. సో దీనికి ఒక మహిళ అండి, గతంలో వచ్చున్నారు. సో రష్మిక శుక్లా అని చెప్పేసి ఈమె ఉన్నారండి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి నితిన్ అగర్వాల్ గారు ఉండడం జరిగింది. సో ఇవి కూడా గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందే పనిచేస్తాయి. సో ఇవన్నీ కూడా హోమ్ మినిస్టర్ కిందే పనిచేస్తూ ఉంటాయి. ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది సో పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి బోర్డర్లో పహారా కాసేటువంటి ఒక భద్రతా దళం.
అదేవిధంగా ఐటీబీపీ, సో ఇది చైనా అండి. సో చైనా సరిహద్దుల్లో భద్రతా దళంగా ఉంటుంది. దానికి సంబంధించి రాహుల్ రసగోత్రా అనే వ్యక్తిని రీసెంట్గా నియమించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇవి పేర్లు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతారండి. సో ఎస్ఎస్సి నోటిఫికేషన్ పడింది కదండి, సో జీడీ అని చెప్పేసి అంటాం, జనరల్ డ్యూటీ. సో ఈ వీటిలోకేనండి మీరంతా జాయిన్ అయ్యేది పోస్టులు వీటిలోకే. సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ ఇవన్నీ కూడా జనరల్ డ్యూటీ కిందకు వస్తూ ఉంటాయి. సో మనకి కమింగ్ సూన్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఎగ్జామ్లో కూడా కమింగ్ సూన్లో జరగబోతూ ఉన్నారు. మరి దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకోండి, ఎవరెవరు దేనికి వచ్చారు ఏంటి అని చెప్పేసి నైనా సింగ్. అదేవిధంగా మన పార్లమెంటు భద్రతను కూడా చూసేది కూడా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వారే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఖైదీలకు సంతానోత్పత్తి హక్కు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగిందండి. సో ఒక కేసులో ఒక భర్త వయసు వచ్చేసరికి 41 సంవత్సరాలు, సో భార్య వయసు వచ్చేసరికి 38 సంవత్సరాలుగా ఉంది. సో అతనేమో జైల్లో ఉన్నారు. మరి మా యొక్క వంశాన్ని నిలబెట్టడానికి అంటే మరి మాకు ఏంటి అని చెప్పేసి సో మేము కలవడానికి మాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి సో ఒక వ్యక్తి పిటిషన్ పెట్టుకున్నారండి. దానికి ఢిల్లీ హైకోర్టు కూడా ఓకే చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఒక 4 వారాలు పేరోల్ మంజూరు చేయడం జరిగిందండి. సో ఇలా ఏదైతే మనకి ఖైదీలకు కూడా సంతానోత్పత్తి హక్కు ఉంటుంది అని చెప్పేసి ఇటీవల కాలంలో ఏ హైకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారు. దట్ ఈజ్ ఢిల్లీ హైకోర్టు అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది అంతే. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఖైదీలకండి సో పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేయటం. అంటే వాళ్ళేమో జైల్లో ఉంటారండి, మరి వాళ్ళకి సంబంధించినటువంటి భార్య పిల్లలు వాళ్ళ యొక్క పోషణ ఎలా, సో అందువల్ల వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లోన్ తీసుకుంటారండి అప్ టు 50,000 వరకు. సో ఆయా 50,000 అనేది వాళ్ళ యొక్క కుటుంబ అవసరాలకు అనేది యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈయన జైల్లో పనిచేస్తూ ఉంటారు కదా, సో ఇవి అతను రిలీజ్ అయ్యేటప్పుడు ఎంతైతే అమౌంట్ ఉండాలో అవి డిడక్ట్ చేసుకుంటారండి. సో అలా తీసుకొచ్చింది ఫస్ట్ మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇప్పుడైతే మాత్రం ఈ యొక్క సంతానోత్పత్తి హక్కును మొట్టమొదటిసారిగా వాళ్ళ హక్కు ఖైదీలకు ఉంటుంది అని చెప్పింది ఢిల్లీ హైకోర్టు. అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయండి. ఆర్టికల్ 370 రద్దు కానివ్వండి, అదేవిధంగా స్వలింగ సంపర్కులకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కానివ్వండి, మెడికల్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ యాక్ట్ కానివ్వండి, డిమానిటైజేషన్ కానివ్వండి, అదేవిధంగా మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి కానివ్వండి, సో అదేవిధంగా ఢిల్లీకి సంబంధించినటువంటి అధికారాల మీద ఉన్నటువంటి జడ్జిమెంట్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనం కరెంటు పాలిటీలో ఖచ్చితంగా లింక్ చేసి చదువుకోవాలండి. మనం ఆల్రెడీ వీటన్నిటి మీద కూడా డిస్కస్ చేసాం. సో అవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేయండి, ఖచ్చితంగా 1 or 2 బిట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పిఎం మోడీ చైర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరియేట్స్ ఇన్ న్యూఢిల్లీ. సో మనకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నరేంద్ర మోదీ గారు చీఫ్ సెక్రటరియేట్ కాన్ఫరెన్సెస్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దీనికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ గారు రావడం జరిగింది. ఈ యొక్క కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది సార్ అంటే ఢిల్లీలో జరిగిందండి. సో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగింది సార్ అంటే డిసెంబర్ 27 నుంచి డిసెంబర్ 29 వరకు జరిగింది ఢిల్లీలో. అయితే ఈ యొక్క సమావేశం ఎన్నోది సార్ అంటే మూడవది అని చెప్పేసి అంటాం. అంటే మెయిన్గా ప్రధానంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అంటామండి తెలుగులో అయితే. ఇంగ్లీష్లో అయితే చీఫ్ సెక్రటరియట్ అని చెప్పేసి అంటాం. సో వీరందరూ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క వ్యక్తి ఉంటారండి. వీళ్ళందరినీ సమావేశపరిచి నరేంద్ర మోదీ గారు డిస్కస్ చేశారు. వేటి మీద, హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, ల్యాండ్ మీద, వాటర్ మీద, అసలు ఏవైతే ముఖ్యంగా మానవుడు అంటే మానవుడికి కావాల్సినటువంటి మినిమం రిక్వైర్మెంట్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి మీద, అదేవిధంగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి సంక్షేమ స్కీమ్స్ లైక్ పిఎం కిసాన్, స్వానిధి స్కీమ్, సో ఇలాంటివి ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి ఏంటి అని చెప్పేసి సో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దాన్నే మనము చీఫ్ సెక్రటరియట్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటాం. మూడవది సో గతంలో 2 వచ్చేసరికి ఒకటేమో ధర్మశాలలో జరిగిందండి. సో మనకి ధర్మశాల అని చెప్పేసి అంటాము, అక్కడ జరిగింది ఫస్ట్. తర్వాత వచ్చేసరికి సెకండ్ ఢిల్లీలో జరిగిందండి. సో ఎప్పుడు సార్ అంటే జనవరి 2023లో జరిగిందండి. సో ఫస్ట్ అయితే మాత్రము జూన్ 2022లో జరిగింది. ఇప్పుడు మాత్రము డిసెంబర్ 27 నుంచి 29 ఈ సంవత్సరమేనండి. అంటే ఈ సంవత్సరంలో 2 సార్లు జరిగిందండి. సో స్టార్టింగ్లో జనవరిలో ఢిల్లీలో జరిగింది, ఇది 3వ కాన్ఫరెన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో మెంబర్గా ఒక ఆమెను నియమించడం జరిగిందండి. ఈమె మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆమె. సో ఆమె పేరేంటి సార్ అంటే విజయభారతి అని చెప్పేసి అంటామండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి సాయిని నియమించడం జరిగింది. పూర్తిగా చెప్పాలంటే విజయభారతి సాయిని అని చెప్పేసి అంటాం. ఆమెని రాష్ట్రపతి గారు నియమించడం జరిగిందండి. సో వీళ్ళని ఎవరు సార్ అపాయింట్మెంట్ చేస్తారు అంటే
ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారు నియమిస్తారు. సో ప్రజెంట్ ఎవరైతే ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారో సో ఈయన యొక్క ఆధ్వర్యంలో ఈమె పదవీ బాధ్యతలు చేపట్టింది. సో ఈ యొక్క నేషనల్ కమిషన్ చైర్మన్ ప్రస్తుత కమిషన్ చైర్మన్ ఎవరున్నారు సార్ అంటే అరుణ్ మిశ్రా, ఇతనేనండి అరుణ్ మిశ్రా. సో ఇతని సమక్షంలో ఈమె బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. దీంట్లో మెంబర్స్ని కానివ్వండి, చైర్మన్ కానివ్వండి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి ఈమె నెల్లూరు జిల్లాకు సంబంధించినామా, మన ఏపీకి సంబంధించినామండి. అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది 1993లో ఏర్పాటు చేశారు. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ, ఇది ఒక చట్టబద్ధ సంస్థ. దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీగా ఉంటుంది. ప్రస్తుత చైర్మన్గా మనకి జస్టిస్ అరుణ్ మిశ్రా అనే వ్యక్తి ఉండడం జరిగింది. ఫస్ట్ చైర్మన్ అయితే మాత్రం రంగనాథ్ మిశ్రా అని చెప్పేసి అంటామండి. రంగనాథ్ మిశ్రా అని అంటాము. అతను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి సో మనకి ఈ యొక్క కమిషన్కి చైర్మన్గా చేయడం జరిగింది. అసలు దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్ అంటే దీంట్లో ఒక చైర్మన్ ఉంటారు, 5 ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, 7 డీమ్డ్ మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళల్లో మనకి ఏవైతే మనకి చైర్మన్ ఉంటారో సో వీరు హెడ్గా ఉండడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాలస్తీనా శరణార్థులకు భారత్ విరాళం $25 లక్షల అని చెప్పేసి మనకి ఇంటర్నేషనల్ ఇష్యూలో భాగంగా ఇది వార్తల్లోకి వచ్చిందండి. ఇది మనం చూసినట్లయితే ప్రజెంట్ మీ అందరికీ తెలిసిందేనండి, పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వార్ జరుగుతూ ఉంది. సో గాజా అనే ప్లేస్ మాదంటే మాది అని చెప్పేసి వార్ జరుగుతున్న నేపథ్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు. సో దీంట్లో భాగంగానే నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనము ఈ యొక్క గాజాకు సంబంధించి ఏదైతే పాలస్తీనాకి ఈ యొక్క హమాస్ అక్కడ ఉన్నటువంటి ఒక మిలిటరీ గ్రూప్ అండి, ఒక పొలిటికల్ గ్రూప్ అని కూడా అంటాం. యాక్చువల్గా అది పొలిటికల్ గ్రూపే, దాన్ని యుఎన్ఓ వాళ్ళు ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. సో ఇక్కడ హమాస్కి ఇక్కడ ఏదైతే పాలస్తీనా అని ఉంటుందో ఇజ్రాయెల్కి ఉంటుందో ఇక్కడ ఏదైతే అక్కడ గాజా ప్లేస్ ఉంటుందో సో అక్కడ మనకి హ్యూమనిటేరియన్ కోఆర్డినేటర్గా యుఎన్ఓ సెక్రటరీ జనరల్ నెదర్లాండ్ కంట్రీకి సంబంధించినటువంటి ఒక ఆమె అండి. సో మనకి ఆమె పేరు వచ్చేసరికి సిగ్రిద్ కాగ్ అని చెప్పేసి నెదర్లాండ్ కంట్రీకి సంబంధించిన ఆమెని హ్యూమనిటేరియన్ కోఆర్డినేటర్గా నియమించారని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశామండి. అంటే గాజాకి ఏ విధంగా మానవతా సహాయం చేద్దాము, సో అక్కడ మెడిసిన్ కానీ ఫుడ్ కానివ్వండి వాటర్ కానివ్వండి ఏ విధంగా అందిద్దాము, ఫండింగ్ ఎలా కలెక్ట్ చేద్దాము అనే దాని మీద యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఒక ఆమెను నియమించారు. ఆమె పేరే రేపు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఆస్కారం ఉంటుందండి. ఎందుకు సార్ ఇలా అడగడానికి ఆస్కారం ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి మనం చెప్తున్నాము అంటే గతంలో రష్యాకి ఉక్రెయిన్కి వార్ వచ్చినప్పుడు కూడా సో అలా ఒక శాంతి దూతను పంపించినప్పుడు అతను పేరేంటి అని అడిగిన సందర్భాలు ఉన్నాయండి మనకి ఎస్ఐ ప్రిలిమ్స్లో. సో అందువల్ల ఈమె పేరు గుర్తుంచుకోండి, సిగ్రిద్ కాగ్ అని చెప్పేసి అంటాం. ఈమె నెదర్లాండ్కి సంబంధించిన ఆమె, గతంలో నెదర్లాండ్కి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా పనిచేస్తున్నారు ఈమె. సో మనకి ఈమెను నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. ఇప్పుడు ఏంటి సార్ అంటే మన భారతదేశం అనేది సో ఆ యొక్క గాజా ఏదైతే ప్లేస్ ఉంటుందో దానికి మానవత్వం కింద అంటే మనకి చారిటీ కింద మరి యొక్క గాజాకి భారతదేశం అనేది $50 లక్షల ఫండింగ్ ఇస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగిందండి. సో లాస్ట్ మంత్లో అంటే నవంబర్లో $25 లక్షల అనేది భారతదేశం ఫండింగ్ ఇచ్చింది. ఇప్పుడు రెండవ విడత కింద మరొక 25 లక్షలని ఇవ్వడం జరిగిందండి. సో అందువల్ల న్యూస్లోకి వచ్చింది. సో గాజాలో యుద్ధం కొనసాగుతున్న వేళ పాలస్తీనా శరణార్థుల కోసం రెండో విడత సాయంగా భారత్ $25 లక్షల విడుదల చేసింది. సో గతంలో అంటే లాస్ట్ మంత్లో ఒక $25 లక్షల విడుదల చేసిందండి. సో మనకి $1,00,000 విడుదల చేసింది ఎప్పుడు సార్ అంటే నవంబర్ 2023. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో మరొక $25 లక్షల విడుదల చేయటం జరిగింది. ఓవరాల్గా భారతదేశం చేసినటువంటి మానవతా సహాయం ఎంత ఈ యొక్క గాజాకి అంటే పాలస్తీనా కంటే $50 లక్షల అని చెప్పేసి గుర్తుంచుకోండి. 2 విడతలుగా ఇచ్చారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇది ఏదైతే మనకి UNRWA ఈ టర్మ్ ఒకటి గుర్తుంచుకోండి. ఏంటి సార్ అంటే యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రిఫ్యూజీ అని చెప్పేసి వీరు ఈ ఫండింగ్ను కలెక్ట్ చేస్తూ ఉన్నారండి. సో వీటన్నిటిని కోఆర్డినేట్ చేయడానికి ఇదిగోండి ఈమె సిగ్రిద్ కాగ్ అనే ఆమెను నియమించడం జరిగింది UNO. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో దీంట్లో భాగంగానే ఈ యొక్క ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య వార్ జరుగుతూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, సో అక్కడ ఉద్యోగరీత్యా వెళ్ళినటువంటి విద్యార్థులకు స్టూడెంట్స్ కానివ్వండి, వీళ్ళందరినీ భారతదేశానికి తెప్పించే ప్రయత్నంలో చేపట్టిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ అజయ్ అని చెప్పేసి అంటామండి. అలా విధంగా మనకి ఇజ్రాయెల్ పిఎంగా మనకి బెంజమిన్ నెతన్యాహు గారు ఉండడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఖతార్లో 8 మంది భారతీయులకు మరణశిక్ష రద్దు. మనం డిస్కస్ చేసామండి గతంలో అండి. సో గతంలో ఒక 8 మందికి మరణశిక్ష విధిస్తున్నారు అని చెప్పేసి అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి. సో గతంలో అక్టోబర్ మంత్లో మనం కరెంట్ అఫైర్స్లో 8 మందికి మరణశిక్ష విధిస్తున్నారు అని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆ మరణశిక్షను రద్దు చేశారు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నామండి. సో ఎందుకు సార్ అంటే మనకి ఏదైతే కేవలం జైలు శిక్షగా మారుస్తూ ఖతార్ అప్పీల్ కోర్టు తీర్పును నిర్ణయించింది. సో భారత్కు ఇది అతిపెద్ద దౌత్య విజయం అని చెప్పేసి అంటున్నారండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఏదైతే మనకి ప్రజెంట్ అండి, సో ప్రజెంట్ సినారియోలో మనం చూసినట్లయితే నరేంద్ర మోదీ గారు యుఏఈ సమావేశానికి వెళ్ళారండి. సో మనకి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళారండి. సో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వంతో మాట్లాడి సో మనకి ఈ యొక్క మరణశిక్ష ఏదైతే ఉంటుందో ఇది అంతమంది గతంలో మరణశిక్ష విధిస్తాము అని చెప్పేసి అన్నారు, దాన్ని దీర్ఘకాలిక శిక్షగా అంటే మనకి లైఫ్ టైమ్గా విధించమని చెప్పేసి నరేంద్ర మోదీ గారు కోరటం జరిగిందండి. సో అందువల్ల ఖతార్ దేశం అనేది సో ఇప్పుడు వాళ్ళని మరణశిక్షను రద్దు చేయడం జరిగిందండి. సో వాళ్ళ పేర్లేంటి, మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా, ఇలాంటి విషయాలు చూద్దామండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో మొత్తం 8 మంది అండి. సో వీరు ఆల్ దోహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఆల్ దోహ్రా టెక్నాలజీస్ అనే ఇది ఒక సంస్థ అండి. సో ఇది ఏం చేస్తుంది సార్ అంటే ఈ యొక్క ఆల్ దోహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అనేది ఇది ఖతార్ సంబంధించినటువంటి సైన్యానికి శిక్షణ ఇవ్వడం, సో అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలను క్రియేట్ చేయటం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, సైనిక విన్యాసాలను నేర్పించడం, డిఫెన్స్కి సంబంధించిన ఐటమ్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారండి. సో దీనిలో 8 మంది పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సమాచారాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి మనకి ఇజ్రాయెల్ వాళ్ళకి ఇస్తున్నారట, వీరు ఇజ్రాయెల్ దేశానికి ఇస్తున్నారట అని ఈ ఖతార్ వాళ్ళని ఫైండ్ అవుట్ చేయటం జరిగిందండి. అందువల్ల 2022లోనే వీళ్ళ మీద నేరం మోపబడింది. రీసెంట్గా 2023 అక్టోబర్లో మరణశిక్ష విధిస్తున్నాము అని చెప్పేసి అక్కడ కోర్టు తీర్పునిచ్చింది. దానికి మన భారత ప్రభుత్వం స్పందించి అక్కడ మన COP28 యుఏఈలో జరిగింది కదా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, అక్కడ అన్ని దేశాలు అటెండ్ అయినాయి కాబట్టి అక్కడ ఖతార్ ప్రభుత్వంతో మాట్లాడి నరేంద్ర మోదీ గారు ఆ మరణశిక్షను సో అంటే మనకి లైఫ్ టైమ్గా మార్చమని చెప్పడం జరిగిందండి. అందువల్ల ఈ ఖతార్ ప్రభుత్వం వాళ్ళని మరణశిక్షను రద్దు చేయడం జరిగింది వీరికి. మరి వారు ఎవరు సార్ అంటే నవతేజ్ సింగ్ గిల్ అని చెప్పేసి అంటాము, సౌరభ్ వశిష్ఠ్ అనే వ్యక్తి, పూర్ణేందు తివారీ అనే వ్యక్తి, అమిత్ నాగపాల్ అనే వ్యక్తి, ఎస్కే గుప్తా, బీకే వర్మ, సో రాగేష్ సైలర్ రాగేష్ అని చెప్పేసి 7 మెంబర్స్ అండ్ 8 మెంబర్ వచ్చేసరికి సుగుణాకర్ పాకాల అనే వ్యక్తి అంటామండి. ఈ సుగుణాకర్ పాకాల అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళు గతంలో మాజీ అధికారులుగా నేవీలో పనిచేశారండి. సో అక్కడ ఈ కంపెనీలో పనిచేయడానికి వెళ్ళి సో ఆల్ దోహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ చెప్పాం కదండి, అది అక్కడ సైనికులకు శిక్షణ ఇవ్వటం, కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి థింగ్స్, గన్స్, వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయటం, ఇలాంటివి చేస్తుండే ఒక సంస్థ. వాళ్ళ రహస్యాలన్నీ కూడా ఈ ఖతార్కి సంబంధించిన రహస్యాలన్నీ కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి వీళ్ళ మీద నేరం మోపడం జరిగింది. సో వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి, పర్టికులర్గా సుగుణాకర్ పాకాల మన ఏపీకి సంబంధించిన వ్యక్తి, స్టేట్ గవర్నమెంట్స్ ఎగ్జామ్స్లో గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. హంపీకి రజతం అని చెప్పేసి మనకి స్పోర్ట్స్ ఈవెంట్లో భాగంగా చెస్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి జరిగిందండి. ఆ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో సో ఈమె రజత పతాకంతో సరిపెట్టడం జరిగిందండి. కోనేరు హంపీ గారు ఓడిపోయింది. అయితే ఎవరి మీద ఓడిపోయింది సార్ అంటే రష్యాకు సంబంధించినటువంటి ఒక ఆమె అండి. ఆ పేరు వచ్చేసరికి అనస్తాసియా బోద్నారుక్ అని చెప్పేసి అంటామండి. ఆ పేరు కొంచెం తేడాగా ఉంటుంది, 1-2 సార్లు చదువుకోవాల్సిందే. సో ఆ పేరు వచ్చేసరికి అనస్తాసియా బోద్నారుక్, ఏ రుక్ ఆరుక్కే బోద్నారుక్ అని చెప్పేసి అంటాం. రష్యాకు సంబంధించిన ఆమె. సో ఆమె విన్నవటం జరిగింది. సో ఏంటంటే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్. సో విన్నర్ అనస్తాసియా బోద్నారుక్, రష్యా. సో ఆ ఎవరు ఓడిపోయింది ఎవరు సార్ అంటే సో ఇదిగోండి మనకి కోనేరు హంపి, మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన మహిళ. సో ఇదే మనకి పురుషులకు సంబంధించి, అంటే ఇదైతేనేమో ప్రపంచ ఫిమేల్కి సంబంధించి. అదేవిధంగా మరి
మహిళల కేటగిరీలో అయితే ఓడిపోయింది ఏమే, గెలిచింది ఆమె. మరి మెన్ కేటగిరీలో పురుషుల విభాగంలో చూసుకున్నట్లయితే గెలిచింది నార్వే కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో అతని పేరే కార్ల్సన్ అని చెప్పేసి అంటామండి. సో ఇతను ప్రపంచ నెంబర్ 1గా ఉన్నాడు. ఇతను గెలవడం జరిగింది. ఇలా గెలవడం ఇతను ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఇలా గెలవడం ఇది 5వ సారి అండి ఇతను. అయితే ఇతను ఎవరి మీద గెలిచారు సార్ అంటే ప్రజ్ఞానంద అని చెప్పేసి తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి చెస్ ప్లేయర్ అండి. అతని మీద ఇతను విన్ అవటం జరిగింది, గుర్తుంచుకోండి. అదేవిధంగా చెస్ అనగానే మన భారతదేశంలో సో మొట్టమొదటిగా ఖేల్ రత్న అవార్డు తీసుకున్న వ్యక్తి చెస్ ప్లేయరేనండి. అతనే విశ్వనాథ్. సో మనకి విశ్వనాథన్ అని చెప్పేసి అంటామండి. సో విశ్వనాథన్ ఇతను తమిళనాడు చెన్నైకి సంబంధించినటువంటి వ్యక్తి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఇక్కడ మనకి పావ్ బాజీ, బిర్యానీ బోజీ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చినాయండి. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వంటకాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ దేశాలలో ఎటువంటి వంటకాలు ఉన్నాయి అనే దాని మీద ఒకళ్ళు ఒక సర్వే తీసుకురావడం జరిగిందండి. వాళ్ళు ఎవరు సార్ అంటే సో టేస్ట్ అట్లాస్ అని చెప్పేసి అంటామండి. వీరు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుడ్ ఐటమ్స్, సో ఎక్కువగా ఏ ఫుడ్ని ఇష్టపడతారు, ఏ ఐటమ్ని ఇష్టపడతారు, సో ఆ ఏ దేశాలలో ఏ వంటకానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నది అని చెప్పేసి వీళ్ళు ఒక సర్వే చేపట్టారండి. సో మరి ఈ సర్వే ప్రకారము ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 జాబితాలో భారత్ నుంచి 5 నగరాలకు స్థానం దక్కిందండి. టాప్ 100లో భారతదేశం నుంచి 5 నగరాలు ఉన్నాయంట. అంటే ఆ నగరాలలో వంటకాలు అనేవి సో ప్రసిద్ధి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వంటకం బిర్యానీ అన్నాం అనుకోండి, మనకి ఏం గుర్తొస్తుంది? హైదరాబాద్ గుర్తొస్తుందండి. అదే కాజా అన్నాం అనుకోండి, మనకి ఏం గుర్తొస్తుంది? కాకినాడ గుర్తొస్తుందండి. అదే పూతరేకులు అన్నాం అనుకోండి, ఆత్రేయపురం గుర్తొస్తుందండి. అలా సంథింగ్ ఏదైనా ఫుడ్ ఐటమ్ సంబంధించి సో మన భారతదేశంలో ఏ నగరాలు మంచి ఫేమస్ ఫుడ్డులో, ఆహార విషయంలో అని చెప్పేసి వీళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? సో మనకి ఏదైతే మనకి ఎన్సైక్లోపీడియాగా పిలిచేటువంటి టెస్ట్ అట్లాస్, వీరు ఉత్తమ ఆహార నగరాల జాబితా అని ఒక జాబితాని రిలీజ్ చేశారు. దాంట్లో టాప్ 100లో భారత్ నుంచి 5 నగరాలు ఉన్నాయి. టాప్ 50లో ముంబై, హైదరాబాద్కు చోటు దక్కిందండి. ముంబై, హైదరాబాద్కు చోటు దక్కింది. ఉత్తమ ఆహార పదార్థంగా సో మనకి బటర్ గార్లిక్ నాన్ అని చెప్పేసి 7వ స్థానంలో ఉందండి. మరి ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా సో ఎక్కువ వంటకాలను ఇష్టపడేటువంటి దేశాలలో మొదటి దేశము ఇటలీ ఉందండి. ఇటలీ. మరి ఆ ఇటలీకి సంబంధించి చూద్దామండి ఒకసారి. సో ఉత్తమ ఆహార నగరాల జాబితా, సో దీని ఒక థీమ్తో ఈ యొక్క జాబితాని రిలీజ్ చేశారు. ఏంటి సార్ ఆ థీమ్ అంటే ట్రావెల్ గ్లోబల్, ఈట్ లోకల్ అనే థీమ్తో రిలీజ్ చేశారండి. ట్రావెల్ గ్లోబల్ బట్ ఈట్ లోకల్. దీనివల్ల స్థానికంగా ఆ యొక్క ఆహార పదార్థాలకు, వ్యవసాయానికి మంచి బ్రాండింగ్ కూడా వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. చూసినట్లయితే ఇటలీ రోమ్ నగరం అండి. తర్వాత వచ్చేసరికి బొలాగ్నా అనే ఒక ప్రాంతం ఇటలీలోనే ఉంటుంది. తర్వాత నైపుల్స్ అనే ప్రాంతం ఇటలీ. ఈ 3 టాప్ 3 కూడా ఇటలీలో ఉన్నటువంటి నగరాలేనండి. రోమ్ కానీ, బొలాగ్నో కానివ్వండి, నైపుల్స్ కానివ్వండి. అక్కడ ఆహార పదార్థాలు చాలా బాగుంటాయంటండి. ఎక్కువగా అక్కడ తయారయ్యే పదార్థాలు ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటారంట. వాటిలో ప్రధానంగా పాస్తా అని, పిస్తా కాదండి, పాస్తా అని ఒక ఐటెం పేరండి. అది పిజ్జా అని, జున్నని, అవి ఎక్కువగా బాగా ఫేమస్ అంట, ఎక్కువగా ఇష్టపడతారట వీళ్ళ సర్వే ప్రకారం. తర్వాత 4th ప్లేస్లో వియన్నా ఎక్కువగా మంచి ఫుడ్కు బాగుంటుందంట అండి. ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా. తర్వాత టోక్యో, జపాన్, మీ అందరికీ తెలిసింది. ఇవి టాప్ 5లో ఉన్నటువంటి నగరాలు. మరి మన భారతదేశం నుంచి అయితే సో ముంబై 35వ ప్లేస్లో ఉంది, హైదరాబాద్ 39వ ప్లేస్లో ఉంది, ఢిల్లీ అనేది 56వ స్థానంలో ఉన్నది. సో వాటిలో ఎక్కువగా పావ్ బాజీ అని చెప్పేసి ఇష్టపడతారట. తర్వాత హైదరాబాద్ బిర్యానీ బాగా ఇష్టపడతారట. ఇలా రకరకాల ఐటమ్స్ ఉంటాయిలండి. ఐటమ్స్ ఎగ్జాంపుల్ అడగలే కానీ మెయిన్గా ఈ సిటీసే ఎక్కువగా అడుగుతారు. ముంబై ఎన్నో స్థానంలో ఉంది, హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉంది, ఇలా అడుగుతారు. ఓకేనండి. అంతే తప్ప పదార్థాలు ఏమి అడగర్లేండి. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరండి దాన్ని? టేస్ట్ అట్లాస్ వాళ్ళు ఈ యొక్క నివేదికను విడుదల చేయడం జరిగింది. టాప్ 3లో ఇటలీ వంటకాలే ఉన్నాయి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. పాకిస్తాన్ కండక్ట్స్ సక్సెస్ఫుల్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ఇండిజినస్లీ డెవలప్డ్ ఫతాహ్-2 రాకెట్ సిస్టమ్. సో మనకి ఇక్కడ ఫతాహ్-2 అనే ఒక రాకెట్ని ప్రయోగించిన దేశం ఏంటి సార్ అంటే పాకిస్తాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. స్ట్రైట్ క్వశ్చన్ అండి. సో ఇటీవల కాలంలో ఫతాహ్-2 అనే ఒక రాకెట్ని ప్రయోగించిన దేశం ఏంటి అని అడుగుతారు. లేదా ఇటీవల కాలంలో పాకిస్తాన్ సో ఈ క్రింద ఇచ్చిన ఆప్షన్లో ఏ రాకెట్ను ప్రయోగించిందని అడుగుతారు.
ఫతాహ్ 2 అంటాం. అయితే గతంలో ఫతాహ్ 1 అని చెప్పేసి దాన్ని కూడా ప్రయోగించిందండి. బట్ దాని యొక్క రేంజ్ వచ్చేసరికి 140 కిలోమీటర్స్దే. బట్ ఇప్పుడు ఫతాహ్ 2 అయితే మాత్రం 400 కిలోమీటర్స్ లక్ష్యాలని ఇది ఛేదించగలదు. సో అదేవిధంగా దీన్ని మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ అని చెప్పేసి కూడా అంటామండి. మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్, దీన్నే ఫతాహ్ 2 అని కూడా అంటాము. పాకిస్తాన్ వారిదని గుర్తుంచుకోండి. అదేవిధంగా నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేశామండి. సో పాకిస్తాన్లో ఎన్నికలు జరగబోతున్నాయి, దానికి నామినేషన్ వేశారండి. సో మొట్టమొదటి హిందూ మహిళ అని చెప్పేసి మనం నిన్నటి కరెంట్ అఫైర్లో డిస్కస్ చేశాం. గుర్తుంచుకున్న ఆమె పేరు వచ్చేసరికి ఆమె పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరఫున నామినేషన్ వేయటం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేశామండి. పీపీపీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి సవీరా పార్కస్ అని చెప్పేసి డిస్కస్ చేశాం. గుర్తెచ్చుకోండి ఒకసారి. సో ఆమె పేరు వచ్చేసరికి సవీరా పార్కస్ అని చెప్పేసి, ఈమె మొట్టమొదటి హిందూ అండి అక్కడ పోటీ చేస్తున్నటువంటి సో వ్యక్తులలో. ఆమె పేరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఫతాహ్ 2 గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో చెక్ లిస్ట్ అండి. ఇది చూసినట్లయితే దేశీయంగా 2070 నాటికి నెట్ జీరో అంటే కర్బన ఉద్గారాలను సో తటస్థ స్థాయికి సాధించాలని భారత లక్ష్యంగా పెట్టుకుంది. తదనుగుణంగా అంటే దానికి అనుగుణంగా సో 2030 నాటికి సో సౌర అంటే సోలార్ ద్వారా, పవన విండ్ ద్వారా, జల హైడ్రో ద్వారా, అణు అంటే మనకి న్యూక్లియర్ ద్వారా, బయోమాస్ వనరుల ద్వారా 500 గిగావాట్ విద్యుత్ ఉత్పాదన సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మీ అందరికీ తెలిసిందేనండి, అది మనకి COP28 సమావేశం అనేది UAEలో జరిగింది. సో దాంట్లో భాగంగానే నరేంద్ర మోదీ గారు 2070 కల్లా జీరో ఎమిషన్స్ని భారతదేశం సాధిస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇందులో భాగంగానే 2030 కల్లా సో మనకి 500 గిగావాట్స్ రెన్యూబుల్ సోర్సెస్ను తయారు చేస్తాం. అయితే ఎలా తయారు చేస్తాం? ఇలా సోలార్ ద్వారా, వాటర్ ద్వారా, హైడ్రో ద్వారా, సో వీటి ద్వారా, బయోమాస్ ద్వారా తయారు చేస్తామని చెప్పేసి మోడీ గారు ప్రామిస్ చేయడం జరిగిందండి. సో ఎన్ని గిగావాట్స్? 500 గిగావాట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదే దీనికి సంబంధించింది. అలా చేస్తేనే అంటే మనకి యొక్క పెట్రోల్, డీజిల్, కోల్ వాడకుండా వీటి ద్వారా పవర్ను ఉత్పత్తి చేయటం. అలా 2030 కల్లా 500 గిగావాట్స్ లక్ష్యంగా పెట్టుకుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. చూసినట్లయితే సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్? సో మనకి ఒక వ్యక్తి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సో చైర్మన్గా అపాయింట్మెంట్ అయ్యారండి. అతని పేరేంటి అన్నారు. సో ఇంకా ఫోర్స్లోకి రాలేదండి, కమింగ్ సూన్ రాబోతా ఉన్నారు. ప్లస్ ప్రజెంట్ SS ముంద్రా అనే వ్యక్తి ఉన్నారు. మనం డిస్కస్ చేసామండి, దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేసాం. SS ముంద్రా గారు ఉన్నారు. ఇప్పుడు మనకి ప్రమోద్ అగర్వాల్ అనే వ్యక్తి రాబోతున్నారండి. ప్రమోద్ అగర్వాల్ అని చెప్పేసి ఇతను రాబోతా ఉన్నారు. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, దిస్ ఈజ్ ద ఏషియాస్ అండ్ ఇండియాస్ ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి చెప్పొచ్చు అని చెప్పాం. దలాల్ స్ట్రీట్ అనగానే మీకు BSE గుర్తు రావాలండి. మన భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది సెబీ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ చదవాల్సిందేనండి. సో మళ్ళీ చెప్తున్నామండి, ప్రతిరోజు కూడా చెప్తూనే ఉంటాం. ఎందుకు సార్ అలా చెప్తారు అంటే సో ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతిరోజు కూడా అలర్ట్ చేయడం నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఎందుకు సార్ అంటే కరెంట్ అఫైర్స్ అనే ఒక సబ్జెక్ట్ కాదండి, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. సో అలా మారిపోతూ ఉన్నప్పుడు మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉన్నప్పుడే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం కరెంట్ అఫైర్స్ చదువుతున్నాము అంటే వాటి ప్రభావం అనేది GS మీద కూడా పడుతుందండి. లైక్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ వీటి మీద కూడా మనకు ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. సో అందువల్ల అవి కూడా కవర్ అవుతున్నట్టు ఉంటాయి. అప్పుడు మీకు ఎక్కువ మార్కులు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అందువల్ల ప్రతిరోజు కూడా 1 అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించండి. ఎగ్జామ్స్కి దగ్గర పడే ముందు ఆ యొక్క ఏదైతే ఆ డ్యూరేషన్ ఉంటుందో దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలండి. 2 అవర్స్ 3 అవర్స్ అలా కేటాయిస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది అప్పుడు. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.